ఫోన్ ఎవరు నీదేనా ఫోన్ గవర్నమెంట్ నీళ్ళు వేసి నల్ల ఇచ్చింది కదా మాకు రోడ్లు వేసింది కరెంటు స్తంభాలు పెట్టింది స్ట్రీట్ లైట్ పెట్టింది కరెంటు మాకు కనెక్షన్ ఇచ్చిండ్రు నల్ల ఇచ్చింది నల్ల ఇచ్చిన తర్వాత దొంగ ఇల్లు ఎట్లయితే అడగద్దా గవర్నమెంట్ ఆట బుర్జ ఉంది ఆడ పట్టుకురా ఇట్లా కొంచెం కొంచెం జరగ సార్ హలో సెల్ ఫోన్ అడ్డం జాగండి అమ్మా కూర్చోమ్మ అమ్మ అంతా ఒకటే సార్ మంచి పట్టుకోమ్మా కూర్చోండి అందరికీ కూర్చోమ్మా కూర్చో అట్లా కూర్చో మంచిగా ఇట్లా పైకి కూర్చో దీనిపైన కూర్చో అట్లా కూర్చో నీకు దమ్మ నీకు కావాలమ్మా 2007లో దివ్యాంగుల వికలాంగుల కాలనీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా కూడా వీళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండేది. మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి ఇంటింటికి గుడిసెకు నీళ్ళు ఇచ్చి 500 పెన్షన్ను 4000 ఎప్పుడైతే అయిందో వాళ్ళు ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు దివ్యాంగులు ఉంటారు. ఒక్కొక్కరి ఇంట్లో తల్లి పిల్లలు కూడా దివ్యాంగులే, కళ్ళు కనపడవు అందరికీ. ఆ ఒక పెన్షన్తో వీళ్ళు దాచిపెట్టుకుని ఒక రూమ్లు వేసుకున్నారు అంతే. ఇప్పుడు ఈమె ఉంది ఉదాహరణకు, ఈమె దివ్యాంగురాలు, వీళ్ళ భర్త కూడా దివ్యాంగుడే. ఆయనకు 4000 వస్తే పెన్షన్, ఈయన 4000 వస్తుంది. ఒక్క 4000తో రూమ్ వేసుకున్నారు. వీళ్ళు 13 ఏళ్ళ కింద వేసుకున్నారు, నిన్న మొన్న కాదు. మిగతా వాళ్ళు ఏమో పెన్షన్తో వీళ్ళు 13 ఏళ్ళ క్రితం కష్టపడి వేసుకున్నారు. 13 ఏళ్ళ కింద నల్ల కడుతున్నారు, బిల్లు కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, కరెంట్ బిల్లు ఉంది. 70 గజాలు దాంట్లో ఒక రూమ్ వేస్తే ఆ రూమ్ని కొలగొడితే ఇప్పుడు వాళ్ళు బయట తిరుగుతున్నారు. వాళ్ళ పాప ఈ పిల్ల బయట తిరుగుతుంది, ఈయన వాళ్ళ భర్త ఆయన. అసలు కొలగొట్టేప్పుడు వాళ్ళని చూసి ఇంత కనికరం రాలేదు చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాంటారు కదా, వీళ్ళ దగ్గరనే కట్టించి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టండి. ఒకవేళ పట్టాలు ఎవరైనా ఉంటారో ధనికుల పట్టాలు తీసుకొని కోటి షూలు ఎవరైనా తీసుకొని పేదలకి, కులగొట్టకుండా పేదలకి ఇల్లు ఇచ్చేసేయండి.
కట్టుకున్న పేదలు కట్టుకుని ఇల్లు కొడితే వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పు? ప్రభుత్వం బాధ్యత కదా ఇల్లు కట్టించడానికి. మెయిన్లని ఏ ప్రభుత్వం వచ్చినా పేదల గురించి స్కీమ్ కదా, పేదలకు ఇచ్చే స్కీమ్ని ఎవరైనా వీళ్ళకు డూప్లికేట్ పట్టాలు అమ్మితే అమ్మినోని వీళ్ళ పట్టాలు సరి చేసి వీళ్ళకి ఇచ్చేయండి. డూప్లికేట్ అయితే సరి చేయండి, తప్పు ఉంటే సరి చేయండి. లేదు కోటీశ్వరులు ఉన్నారు, ఊళ్ళలో భూములు ఉన్నాయి, 10 ఎకరాలు భూములు ఉన్నాయి, కబ్జా చేసినట్టు గుంజుకొని వీళ్ళకి ఇచ్చేయండి. వీళ్ళ పరిస్థితి చూడండి, ఆదుకోండి. అర్హులైన వాళ్ళందరికీ, పట్టాలన్న వాళ్ళందరికీ ఇచ్చేయండి, ఇల్లు కట్టించేయండి. ఇల్లు కట్టించేయాల. అదేలా మీ ప్రభుత్వంలో కూడా కూలగొట్టింది కదా, ఇప్పుడు ఎందుకు ఒక్కడ ఎక్కడ మహబూబ్నగర్ ఏడ కూలగొట్టిన చెప్పండి. కానీ ఈ ప్లేస్లో కూలగొట్టిందని లేదు కూలగొడితే ఆపినాం, గుర్తు చేసుకోండి, అధికారులను అడగండి. ఆపినాం, ఎందుకు వీళ్ళనే ఎంక్వైరీ చేయండి. ఆపినాం. పేదోళ్ళు గల కట్టుకుంటే ఒక రూమ్ కట్టుకుంటే మీరు ఏమనకండి, వదిలిపెట్టండి. వాళ్ళు గృహలక్ష్మిలో అప్లై చేసుకుంటారని అప్లై చేసుకోమని చెప్పినాం. గృహలక్ష్మిలో కూడా 5 లక్షల స్కీమ్లో కూడా అప్లై చేసుకోమని చెప్పి ఎంక్వైరీ చేయండి మీరు. ఒకవేళ నిజంగా పేదోళ్ళు కాకుండా ఉంటే కూలగొట్టమని చెప్పి ఆ రోజు కూడా చెప్పినాం. అక్కడ ఇక్కడ తప్పు ఉంటే సరి చేసుకోండి, సరి చేయండి. ఇప్పుడు మీ ప్రభుత్వం మీద ఉంది కదా, ధనవంతులు ఎవరైనా ఉంటే సరి చేయండి. మేము ఒకలేపు ఏమి ఏడుస్తలేము, లేకపోతే మేము దుమ్ము విషయం పోస్తలేము. అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు. తప్పు జరిగింది, పాపం జరుగుతుంది, వాళ్ళకు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మంచి పద్ధతి కాదు, వాళ్ళకి సాయం చేయాలని. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను, నన్ను ఆ పార్టీలో చూడకండి. మీరు వచ్చి ఎంక్వైరీ వాళ్ళకి ఏదో సాయం చేయండి. మీరు అందరూ పుట్టి ఏదో రాజకీయ కోణంలో మాట్లాడి మీరు కూడా ఓట్లేరా, మేము చేస్తారే అని కాదు. మీరు కూడా కొట్టినప్పుడు మరి మీరు వచ్చి ఆపుకున్నారా? ఇప్పుడు మీరు కులగొట్టి మేము వచ్చి సాయం చేస్తున్నాం కదా. మీరు గులగొట్టినప్పుడు మీరు వచ్చి ఇగో ఆపినామని మీడియా మరి ఎవరైనా ఆపినామని మీరు ఆపినామా చెప్పండి. ఎప్పుడు కూడా మేము పేదల్లో కాడ పుట్టలేదు. మేము వచ్చిన తర్వాతనే ఇలా హాస్పిటల్ని ఒక రూపురేఖలు చేసినాం. చిన్న కడుపు నొప్పి వస్తే హైదరాబాద్ పంపిస్తుంది, పెద్ద ఆపరేషన్లు హాస్పిటల్ అవుతున్నాయి. మళ్ళీ 1000 కోట్ల 1000 పడకల హాస్పిటల్, ఇంకోటి హాస్పిటల్ కడుతున్నాం. మేము రాకముందు స్కూల్ రండి, ఇప్పుడు స్కూల్ రండి. ఇక పక్కాల డబుల్ బెడ్రూమ్ కట్టినాం. మరి అలాంటి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు కట్టినాం? 70 ఏళ్ళలో ఎవరు కట్టిన చూపించమనండి. వీరన్నపేటలో కట్టినాము, ఏనుగొండలో కట్టినాము, డ్యూటిపల్లిలో కట్టినాము. ఒకవేళ మీరు కట్టించేయండి, మీరు కూడా కట్టించేయండి. మీరు కానీ మేము కానీ ఇచ్చేటప్పుడు 1-2 తప్పులు జరగవచ్చు, సరి చేసుకోండి, సరి చేయండి. ఒకవేళ వేరే వాళ్ళు ధనికులు ఎవరైనా కొనుక్కొని కట్టిన ఉంటే తీసేసుకోండి. ఉండుగుతా 12 గంటలకు గీన మీద ప్రతాపం, కాళ్ళు లేవు, ఏం లేవు, నా నుంచి లేదు అంటే కుటుంబంలో కూడా ఎవరికంటే జరుగుతూ తెలుస్తుంది. ఓలు ఏడిపోవాలది నిజమైన ఏడిపా, తప్పది. ఎవరు మాట్లాడినా అదేదో నోరు ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఏమన్నా నేను ఎమ్మెల్యేని అంటే తిరిగితే మంత్రి అంటే ప్రభుత్వ అధికారులు తొందరపడి చేసి మరి వీళ్ళు కూడా అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించి అండగా తినవాలి, ప్రతి పార్టీ వాళ్ళు కూడా స్పందించాలని చెప్పినాం. ఇది తప్ప, అది తప్ప అలా డైవర్షన్ వద్దంతా. వీళ్ళ గురించి తిట్లు పడడానికి మేము, వీళ్ళ గురించి ఏం పోరాటం చేయడానికి సిద్ధం. మేము పేదల్లో ఇచ్చిన ఇండ్లు మళ్ళీ ఆ ఇండ్లు కట్టుకునేంత వరకు అండగా ఉంటాం. వాళ్ళని పోనీయం, జాగాలు వాళ్ళకి పోనీయం. ఒకవేళ దౌర్జన్యంతో ఇంకా అరాచకం మిలిటరీని తీసుకొచ్చి, ఇప్పుడు 400 మంది పోలీసులు తీసుకొచ్చి కాల్ చేసి కదా, మిలిటరీ తీసుకొచ్చి ఇంకేమన్నా చేసినా రేపు మళ్ళీ అవకాశం వస్తుంది. ప్రభుత్వాలు ఎప్పటికీ పర్మనెంట్ ఉండవు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు ఇక్కడనే బ్రహ్మాండమైనటువంటి ఇండ్లు కట్టించి కూడా వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, డబ్బులు ఏమని చెప్పండి, తలా ఇంత పైసలు వేసుకొని కట్టిద్దాం, అందరం కలిసి తలా ఒక రూమ్ కట్టిద్దాం అందరం కలిసి. కులగొట్టిన వాళ్ళని సమర్థించుకుంటూ మాట్లాడమనేది ఇది ఎక్కడిదే? దివ్యాంగులను కూలగొట్టడం ఇంత కూడా కనికరం లేదా? ఇది కరెక్ట్ అని చెప్పండి. వీళ్ళని కూలగొట్టింది వీళ్ళ ముందర కూర్చొని పెట్టుకొని చెప్పానండి, వీళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకొని సరిగ్గా చేసాను. మేము అనలేమా? ప్రజాప్రతినిధులకు గెలవకుండానే కూలగొడతారా? స్థానిక ప్రజాప్రతినిధులు ఈ బిల్డింగ్ కూలగొట్టి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి ఆపిన సార్ అని చెప్పింది. మీకు ఫోన్ చేయగానే ఫోన్లో చెప్పారు ఆపిన సార్ అని చెప్పి మేము అది ఆఫీసర్లకు చెప్పినాం. తప్పులు ఉంటే ఏరేయండి అని చెప్పినప్పుడు కూడా, ఎవరైనా అక్రమాలు ఉంటే ఏరేసేయండి, ఎవరైనా నమ్మినట్లుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, పేదోళ్ళు ఉంటే వదిలిపెట్టారని చెప్పినాం అప్పుడు కూడా. ఇప్పుడు అదే చెప్తున్నాం, పేదలు ఉంటే వదిలిపెట్టండి, తప్పులు ఉంటే సరి చేయండి. అక్రమాలు ఎవరైనా అమ్మిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి పెట్టేయండి.
అట్లా ఆ రకంగా చూడొద్దు, ఏది కూడా ప్రతిదీ కాదు అది. ఒకటే రూమ్ అన్న చదువుకున్నాడు, పక్కవాడు రాస్తాడు, ఏదో చెప్తే సార్ రాస్తాడు. డిగ్రీ చదువుకున్నాడు, డిగ్రీ సర్టిఫికేట్ కూడా చించేసిరంట. ఎవరైనా చదువుకున్న డిగ్రీ సర్టిఫికేట్ ఇది విజ్ఞతనా? సర్టిఫికేట్ చించేస్తే మళ్ళీ యూనివర్సిటీ అప్లై చేస్తే మళ్ళీ సర్టిఫికేట్ వస్తాయి, డూప్లికేట్ ఒరిజినల్ మళ్ళీ ఇస్తారు. సర్టిఫికేట్ చించేస్తే ఎట్లా? మీరు అన్నట్ల దొంగ పట్టాలు ఉంటాయి అనుకుందాం. దొంగ పట్టాలలో మొత్తం ఉండవు కదా, కొన్ని ఉంటాయి అనుకుందాం. ఉదాహరణకు ఉంటే దాన్ని ఏం చేయండి, వాళ్ళు పేదోళ్ళ కాదా మీరు పరిశీలించండి. ఆ పట్టాలు ఎక్కడి నుంచి వచ్చినవి పరిశీలించండి. ఎవరు ఇచ్చిండ్రు అడగండి, ఎంక్వైరీ చేయండి. వాళ్ళు చెప్తారు, ఇప్పుడు కరెక్ట్ చెప్తారు. ఓ ఫలానా ఎలా ఇచ్చిండు అని చెప్తాడు, అమ్మిండని చెప్తాడు. ఆ సుమోటగా ఆయన కేసు పెట్టి యాక్షన్ తీసుకోండి. వీళ్ళు పేదలు అయితే వీళ్ళకి పేదలకు పట్ట ఇచ్చేయండి, ఇందిరమ్మ పట్ట ఇచ్చేయండి, ఇందిరమ్మ కాలనీ పెట్టండి, ఇందిరమ్మ పేరు పెట్టండి. 13 ఏళ్ళు కట్టుకున్న ఇల్లును కూలగొట్టి అలా మాట్లాడితే ఎట్లా? ఒకరో ఇద్దరు వాళ్ళు ఉన్నట్లు ఉండొచ్చు, నేను కాదనను. ఉన్న వాళ్ళని సరి చేయండి, వాళ్ళకే పట్ట ఇచ్చేయండి. పేదోళ్ళు ఉంటే, పేదోళ్ళు కాకపోతే వేరేలోకి ఇచ్చేయండి తీసుకొని. ఏం దానివల్ల ఏం ఆనందం చెప్పండి.